ఈ మూవీలో చాలా మంది కామెడియన్స్ తో యాక్ట్ చేశారు. అంటే షూటింగ్ స్పాట్ లో మొత్తం అంతా కామెడియన్స్ తో చాలా ఎంజాయ్ చేశారు. యా ఆఫ్ కోర్స్ బ్రహ్మానందం గారు అంటే అందరికీ తెలుసు, ఫన్ ఉంటుంది. అండ్ ఆలీ, ఎంఎస్ నారాయణ గారు, ఝాన్సీ, రాజేష్, ఇట్లా నంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమీడియన్స్ ఉన్నారు. ఇట్ వాస్ ఫన్. అండ్ ఓవరాల్ డైరెక్టర్ కూడా చాలా ఈజీ గోయింగ్. సో షూటింగ్ వాజ్ వెరీ వెరీ సింపుల్ అనమాట. డైరెక్షన్ అరుణ్ ప్రసాద్ గారి డైరెక్షన్ ఎలా అనిపించింది, వారి స్టైల్? అదే ఫస్ట్ మా నాన్న చిరంజీవి, లాఫింగ్ లార్డ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్, బ్యానర్ పేరు. సో ఈ నాకు రెండు నచ్చినాయి యాక్చువల్లీ. అండ్ అరుణ్ ప్రసాద్కి సంబంధించి కథ చెప్పగానే ఒక ఫుల్ క్లారిటీతో కథ చెప్పాడు, ఎవ్రీ షార్ట్తో చెప్పాడు. అండ్ తర్వాత చేంజెస్ కూడా ఏం లేవు. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, జనరల్గా దాదాపు అన్ని సినిమాల్లో ఏదో ఒకటి సజెషన్ ఇవ్వాల్సి వస్తుంది, చేంజెస్ చెప్పాల్సి వస్తుంది. అలా అది లేకుండా ఉంటే సినిమా మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ పెరుగుతుంది మనకి అనేది నా థింకింగ్ ఎప్పుడు. అలాంటిది ఈ సినిమాలో నేనేం చెప్పకుండానే కాన్ఫిడెన్స్ లెవెల్ తీయటం బట్టి, అరుణ్ ప్రసాద్ టేకింగ్ బట్టి నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే డైరెక్షన్ టీం కూడా అలాంటిదే, వెరీ డెడికేటెడ్ టీం అందరూ. అంటే సాఫ్ట్వేర్లో పనిచేస్తూ ఆ జాబ్ వదిలేసి తక్కువ శాలరీకి దీంట్లో పనిచేస్తున్నారు. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్, ఎడ్యుకేషన్ ఒకటేనే కాదు, జనరల్గా కూడా ఒక ఫీల్, ఒక ప్యాషన్తో సినిమా చేశారు అనమాట. చాలా కాలం తర్వాత ఈ మూవీలో తెలుగింటి అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అంటే హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మీ పాత్ర ఏమైనా ఉంటుందా? లేదు, అలా ఏమి ఉండదు. జనరల్గా ఉండదు. అది జనరల్గా ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్, మెయిన్లీ డైరెక్టర్ చెప్తా ఉంటారు. బట్ ఈ పర్టిక్యులర్ క్యారెక్టర్ చాలా పెక్యులర్ క్యారెక్టర్ ఇది. అంటే ఒక పాత రోజుల్లో సూర్యకాంతం గారు, నా రోజుల్లో ఒక ఆమెని. అంటే తన లెంగ్త్, హీరోయిన్ ఫుల్ ఫ్లెజ్డ్ హీరోయిన్ కాకపోయినా లెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ షార్ట్ అయినా ఆ క్యారెక్టరైజేషన్లో గుర్తుండిపోయే క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. జోవియల్ గా ఉంటుంది అనమాట హీరోయిన్. దాంట్లో అందరిది జోవియల్ యాక్చువల్లీ. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అలా ఉన్నా ఫన్ ఉంటుంది దాంట్లో. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నగలు అనేది చాలా పెద్ద విషయం ఆడాలకి. నగలు కొట్టాలకి అమ్మటం పెద్ద విషయం. సో వాళ్ళు ఏదో పడేస్తూ ఉంటారు, కింద మీద పడేసి మొత్తానికి ఏదో ఒకటి వీళ్ళు అమ్ముడు పోయే వాళ్ళకి నగల మొగుడికి ఒక టోకెన్ పెట్టేసి డబ్బులు ఎట్టగొట్ట లాక్కుని ఆడికి ఇవ్వటం. సో ఈ ప్రాసెస్లో ఒక పర్టికులర్ నగ కొంటే, ఈ నగ వేసుకుంటే నేను అందంగా ఉన్నానా, నా వల్ల నగకు అందం వచ్చిందా, నగ వల్ల నాకు అందం వచ్చిందా, చాలా కాంప్లికేటెడ్ క్వశ్చన్ అది. రెండు ఏం చెప్పినా ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటి సీన్స్ అవన్నీ వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఈ మూవీలో డిఫరెంట్ లొకేషన్స్ చూపించారు. అంటే ఎక్కడెక్కడ తీశారు? ఎక్కువ హైదరాబాదే. ఒక సాంగ్ బ్యాంకాక్ లో చేసాం. అది కూడా ప్రొడ్యూసర్ ఇన్సిస్టెంట్, అంటే ఇది బాగా రిచ్ గా చేద్దాం, ఇది ఎంతైనా పర్లేదు బాగా చేయాలని మన టీవీలో వేయటం కూడా జరిగింది. దానివల్ల సినిమాలో ఎక్స్పెక్టేషన్ కూడా బాగా పెరిగిపోయింది. అంటే అదేదో జేమ్స్ బాండ్ స్టైల్లో ఉంటుంది సాంగ్. సో దానివల్ల సినిమాకి వాల్యూ కూడా పెరిగింది. వన్ లైన్లో చెప్పాలంటే, సరే వైఫ్ చేసిన దీనివల్ల ఫాదర్ అండ్ సన్ సఫరింగ్ కరెక్టే. సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే బ్యాక్ డ్రాప్ ఇస్ వెరీ సాడ్. కానీ లైఫ్ అనేది ఇలాగే ఉంటుంది, దాన్ని మనం పాజిటివ్గా తీసుకోగలిగి కష్టాలను కూడా సుఖాలుగా మార్చుకుని లైటర్ వేన్లో తీసుకోగలిగితే మనం బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే ఇంకొంచెం హ్యాపీగా ఉండొచ్చు. లేదా ఇప్పుడు ప్రతి వాళ్ళు అందరూ ఎవరికాళ్ళే నాకే ఎందుకు రావాలి ఇంత కష్టం, నాకున్న కష్టాలు ఎవరికీ లేవు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎవరికాళ్ళకే కష్టాలు ఉంటాయి. అది మనం తీసుకునే విధానంలో అది పెద్దదా చిన్నదా అనేది తెలుస్తుంది. సో ఈ బ్యాక్ డ్రాప్ని మనం ఎంటర్టైనింగ్ వేలో చెప్పడం జరిగింది అనమాట. ఫుల్ లోపల బాధ ఉన్నా, ఆడియన్స్ కూడా లోపల ఫీల్ ఉన్నా బయట నవ్వుతూ ఉంటారు.
క్యారెక్టర్స్ కూడా అంతే. ప్రతి సంవత్సరం మీవి 5 మూవీస్ రిలీజ్ అవుతాయి. మీ సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అసలు ఏంటి? మై లక్. అంటే ఎలా ఎంపిక చేసుకుంటారు అన్ని? సుమారుగా ఎట్లా ఉంటుందంటే ఒక సంవత్సరానికి ఒక 80-90 కథలు వింటాను. ఈ 80-90లో ఒక 10-15 చెయ్యొచ్చు అనిపిస్తుంది. ఈ 10-15లో ఒక 5 చేస్తా. అంటే సెలెక్ట్ చేసుకోవడం కూడా నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పటికే ఆల్మోస్ట్ 90 ఫిల్మ్స్ అయిపోయినాయి. సో డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తే కానీ నాకు బోర్ కొట్టదు, ఆడియన్స్కి బోర్ కొట్టదు. సో డిఫరెంట్ ఫిల్మ్స్ చూస్ చేసుకుంటాను. కాన్ఫిడెన్స్ ఉన్న డైరెక్టర్, వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఉంది, ప్రొడ్యూసర్ బాగా తీయగలడని నమ్మకం ఉంటే ఆ సినిమాలు చేస్తూ ఉంటాను. ఇదేం బ్రహ్మ విజయం కాదు, జనరల్ సైకాలజీ ప్రకారం వెళ్తూ ఉంటాను నేను.